ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో ఒక వ్యాపారి రాజు దగ్గరకు వచ్చాడు. అతను చాలా బాధగా ఉన్నాడు. మహారాజా, నా దగ్గర చాలా విలువైన ఆభరణాలున్నాయి. వాటిని నా స్నేహితుడి దగ్గర ఉంచాను. ఇప్పుడు అతను అవి ఇవ్వడం లేదు అని చెప్పాడు. రాజు వెంటనే ఆ స్నేహితుణ్ణి పిలిపించాడు. అతను మాత్రం, మహారాజా, అతను నాకు ఏమీ ఇవ్వలేదు అని అబద్ధం చెప్పాడు. రాజు కొంతసేపు ఆలోచించాడు. కాని నిజం ఎవరిదో అర్థం కాలేదు. అప్పుడు తెనాలి రామకృష్ణను పిలిచాడు. రామకృష్ణ ఇద్దర్నీ గమనించాడు. తర్వాత ఒక తెలివైన ఉపాయం ఆలోచించాడు. మీరు ఇద్దరూ రేపు ఒకే సమయానికి ఇక్కడికి రండి. అప్పటి వరకు మీరిరువురు కూడా ఒక చిన్న పని చెయ్యాలి అని చెప్పాడు. రామకృష్ణ ఒక కర్ర తీసుకుని ఇద్దరికీ ఇచ్చాడు. ఈ కర్రను రేపు తీసుకురండి. ఎవరు నిజం చెబుతున్నారో ఈ కర్ర చెబుతుంది అన్నాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు, కాని ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఆభరణాలు తీసుకున్న వ్యక్తి భయపడ్డాడు. కర్ర నిజం చెబుతుంది అంటే ఏదో మాయ ఉండాలి అని అనుకున్నాడు. అందుకే తన కర్రను కొంచెం కట్ చేశాడు. మరుసటి రోజు ఇద్దరూ రాజు ముందు వచ్చాడు. రామకృష్ణ కర్రలను చూసి వెంటనే చెప్పాడు, ఈ వ్యక్తే దొంగ అని. రాజు ఆశ్చర్యపోయాడు. ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. రామకృష్ణ నవ్వుతూ, మహారాజా, నేను కర్రలు పెరుగుతాయి అని చెప్పాను. నిజమైన దొంగ భయంతో తన కర్రను కట్ చేశాడు. అందుకే అతని కర్ర చిన్నగా ఉంది అని చెప్పాడు.